ఏవ వేశాడు అంటే ఏ అని అర్థం సంస్కృతంలో. కర్మ ఎందే అధికారము. ఈ శరీరముతో కర్మను ఆచరించడం మానేస్తానంటే పనికిరాదు. నీవు ఒకవేళ చేయవద్దనుకున్నా అది చేస్తూ ఉంటుంది. అయితే నువ్వేం చేయాలి? మా ఫలేషు కదాచన, దానివల్ల వచ్చేటువంటి ఫలమునందు మాత్రము నీకు అధికారము లేదు, నీకు యోగ్యత లేదు. ఫలము నీ చేతిలో ఉన్నది కాదు. ఆ ఫలమనేది దైవమునందు అధీనమై ఉన్నది. కాబట్టి అది ఫలసిద్ధి దైవాధీనం. కర్మాచరణం శరీర ధర్మం, శరీర ధర్మం కర్మాచరణం, ఫలసిద్ధి దైవాధీనం. ఇవి రెండు గుర్తుంచుకొని నీవు కర్మాచరణం చేయి. ఇంకా మూడవ సూత్రం మా కర్మ ఫలహేతుర్భూ. కర్మ హేతువు ఫలహేతువు నేను అనుకోకు. కర్మ ఫలహేతు మా భూ నీవు కాకుము. కర్మహేతు అంటే చేసేవాడను, నేను కాదు. దాని వలన వచ్చిన ఫలము నా వలన కాదు. చేసేవాడను నేను కర్మహేతువు, చేసినందువల్ల వచ్చే ఫలము నా వలన కాదు. ఏమి ఒకనాడు రాదేమి నీ వల్లే అయితే మరి చేసేది పోనీ నేనే కదా? కాదు. అది కూడా లోపల భగవానుడు ఉండి మనందరి శరీరములలో ఉన్నటువంటిది ఆత్మ అంటారు. ఈ ఆత్మలు అన్ని కొన్ని లక్షల శరీరములలో ఉన్నాయి, అన్నిటిలోనూ ఆత్మలు ఉన్నాయి. కానీ ఆత్మ అనే మాటకి సంస్కృతంలో అర్థం వ్యాపించి ఉండునది అని అర్థం. ఆత్మ అనే మాటకి ధర్మం అనే మాటకి సంస్కృతంలో అర్థం తెలుసుకోవాలి. ఆత్మ అంటే అంతటా వ్యాపించి ఉండునది. అంతటా వ్యాపించి ఉండేది అంటే ఎక్కడైనా జ్ఞానము కలిగినటువంటి ఆత్మకి ఎక్కడున్నది తెలియాలి కదా. మనకెందుకు తెలియలేదు అంటే కర్మ చేత ఆత్మ యొక్క జ్ఞానము సంకుచితమవుతుంది, ఆవరింపబడుతుంది. కాబట్టి ఈ శరీరమును దాటి ఇంద్రియములు లేకుండా తెలుసుకునే శక్తి ఆత్మకి సంకోచింపబడుతుంది, ఈ శరీరములో ఉన్న ఆత్మకి. కాబట్టి ఎప్పుడది ఒక శరీరములో తాను ఉంటుందో అప్పుడు దాని పేరు మనవారు జీవ ఆత్మ. మరొక ఆత్మ ఉన్నది, అది ఇన్ని ఆత్మలలో ఉంటుంది. ఈ ఆత్మలకు వెలుపల ఉన్న శరీరమునందు ఉంటుంది, శరీరమునకు వెలుపల ఉన్న ప్రకృతి యందు ఉంటుంది, లోన బయట కూడా వ్యాపించి ఉంటుంది. అట్టి దానిని పరమ ఆత్మ. పర అంటే దానికంటే పైది, మా లేని ఆత్మ. అది వ్యాపించిన దానికంటే పైన వ్యాపించేది మరొకటి ఉన్నదా? లేదు. ఇది జీవ ఆత్మ అనే పేరున్నటువంటిది ఈ శరీరమునందు మాత్రమే ఇంద్రియములకు అధీనమై పరిమితమై ఉంటుంది. దాని పేరు జీవ ఆత్మ. అవి కొన్ని కోట్ల శరీరములలో ఉన్నాయి ఈ ఆత్మలు. ఇన్ని ఆత్మలు ఆ పరమాత్మకి చెందే ఉంటాయి, అన్నిటి లోపల చేరే ఉంటుంది, అది వదిలి ఉండదు. కానీ ఇది మాత్రం దానిని తెలుసుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తే కానీ తెలుసుకోలేదు. ఈ రెండిటి యొక్క సమ్మేళనాన్ని అనుసంధానం చేయడానికే యోగమని పేరు. ఈ రెండు కలసి ఉన్నాయని, ఆత్మ పరమాత్మలు రెండు కలసియే ఉన్నాయి, విడి లేవు అని యోగమనగా కూడిక కలయుట. యోగ సన్నహన ఉపాయ ధ్యాన సంగతి యుక్తిషు అని సంస్కృతంలో యోగం అనే మాటకి 6 అర్థాలు చెప్పారు. ఉపాయం అని అర్థం, ఒక అర్థం యోగం అంటే ఉపాయం, యుక్తి అంటే కూడుట. ఈ ఆత్మ పరమాత్మల కూడికకు యోగమని పేరు. ఈ ఆత్మను పరమాత్మను చేరుటకు ఉపాయమునకు యోగమని పేరు. ఈ ఆత్మ పరమాత్మతో చేరుటకు ముందు చేసే ప్రయత్నమునకు యోగమని పేరు. ఆ ప్రయత్నము ఇందాక మనవి చేశాను, సమత్వమని, అది మళ్ళీ మనవి చేస్తాను. కాబట్టి ఇప్పుడు మనము కర్మకి హేతు ఎవరు? లోపల ఉన్నటువంటి దీని లోపల వెలుపల వ్యాపించి ఉన్న ఈశ్వరుడు కారణం. ఆ ఈశ్వరుడికి అధీనమై ఈ జీవతత్వం ఈ శరీరములో ఉన్నంత కాలము ఇది దానికి పరతంత్రమై ఉంటుంది, కానీ స్వతంత్రమై ఉండదు. దీనికి ఒకనాడు స్వతంత్రత కలుగుతుంది, బంధము విడిపోయిన నాడు. ఆనాడికి స్వతంత్రమవుతుంది, కానీ ఇందులో ఉన్నంతకాలము పరతంత్రమే. ఈ బంధములో ఉన్నటువంటి జీవుడి కర్మ చేసేటప్పుడు వానికి పరతంత్రమే చేస్తాడు కనుక మా కర్మ హేతుర్భూ, నేను ఈ కర్మ చేయడానికి కారణమని భావించకు. ఫలహేతు మా భూ, ఫలమునకు నీవు కారణము కాదు. ఇది 3వ సూత్రం. 4వ సూత్రం అయితే చేసేది నేను కాదా, చేసినందువల్ల లాభము నాది కాదా, నాకు దాని మీద కోరిక ఉండకూడదా, మరెందుకు నీకు కర్మ మానేస్తాను అనడానికి వీల్లేదు. మాతే సంగోస్తు అకర్మణి, అకర్మణి కర్మ లేకుండుట యందు
సంగః మనసు లగ్నమగుట, మాస్తు కలుగకూడదు. ఇవి 4 సూత్రాలు మనం చేసే తీరాలి. చేసిన నాడు ఆ ఫలమునకు నేను కారణము, కర్మ చేయడానికి నేను అనుకోకూడదు. ఫలము నా వలన అనుకోకూడదు, ఫలము నాది అనుకోకూడదు. కానీ మానడానికి వీల్లేదు. ఇది చెప్పాడు. ఇప్పుడు నువ్వు రా. ఇది కర్మాచరణమునకు మూల సూత్రములు. వీటిని నేర్చుకుని ఇప్పుడు కర్మ చెయ్యి. చేసినప్పుడు ఏమవుతుంది? నీకు చేసేవాడు వాడు అని ఒకరొకరు చేయిస్తూ ఉంటే, ఒకరెవరో బిజినెస్ పెట్టి మనం దానిలో చేస్తే, ఎంతమందో ఎలక్షన్లో ప్రోపగాండాకి బయలుదేరాం, వెళ్ళాం, ఉపన్యాసాలు చెప్పాం, డబ్బు పుచ్చుకున్నాం, ఎంతో చేశాం. ఓడిపోయినా గెలిచినా వాడే ఇస్తాడు. కానీ మనకేముంది? ఏమీ లేదు, అయిపోయింది మన పని. వాళ్ళతోటి చెల్లిపోయింది. కాబట్టి వాడి కొరకు వాడి వలన చేసామనగానే మనకేం లేదు. ఈ వాడి వలన వాడి కొరకు తెలియకపోతే నా వలన నా కొరకంటే నీ భావన చేత నీకు అంటుతోంది, కానీ నీకు అంటేది కాదు. నీ వెనుకనున్న వాడిది, నీ వెనుకనున్న వాడి కొరకు నీవు వాడి ఇన్స్ట్రుమెంట్ వై చేస్తున్నావు. కాబట్టి వాడికి పనిముట్టై ఉన్నటువంటి చేస్తున్నటువంటి నీవు నాది అని వాడికి వెళ్లకుండా మధ్యన అడ్డుకుంటున్నావు. నీ మీదకి అడ్డుకుని నీ మీదకి తెచ్చుకుంటున్నావు. అది వాడికి వదిలేస్తే నువ్వు ఫ్రీగా ఉండొచ్చు. ఇప్పుడు దీనికేం పెద్ద కష్టం లేదు. లేదు ఆ లోపల ఉందో లేదో సందేహం, వదిలి లోపలిది వదిలే. బయట ఉన్నదా ఈ శరీరం. గుణా గుణేషు వర్తంతే, 2వ సూత్రం చెప్పాడు. నాయందు ఉంచి కర్మ చేయి. ఏమిటి దేవుడు ఏమిటండి ఉన్నాడా అంటావు. గుణా గుణేషు వర్తంతే, పైన శరీరం కనిపిస్తోంది కదా, ఏం చేసేదండి మానేదాం అనుకున్నాను కానీ అంటాం. అంటే ఏంటర్థం? నువ్వు మానేదాం అనుకుంటే ఎవడు చేశాడు? నీ ఇష్టం లేకపోయినా శరీరం చేయడం మానదు, ఆగదు. అది చేస్తూ ఉంటుంది. చూడొద్దనే అనుకుంటాం, చూసేస్తుంది. వినొద్దనే అనుకుంటాం, వింటుంది. ఇప్పుడు ఏమొచ్చింది నీకు కారణం? అంటే కర్మ నిన్ను చేయడానికి ప్రేరణ ఇస్తుంది శరీరం. అది చేయకుండా ఆగదు. కాబట్టి ఆ సత్వ రజస్తమో గుణములలో రజోగుణము పైకి లేచి ఉన్నప్పుడు కర్మ చేయనిదే ఎవడు ఆగలేదు. కాబట్టి రజోగుణము తమోగుణం అనే వాటిలో రజోగుణము మెయిన్, అది ప్రధానమైనది. ఈ రజోగుణము యువతల ఒక మాట సత్వము వైపు మొగ్గుతుంది, ఒక మాట తమస్సు వైపు మొగ్గుతుంది. ఈ సత్వము రజస్సు కలిస్తే మనలో యాక్టివిటీ, స్పీడు, ఆక్షేపణలు, పరాక ఇవన్నీ వస్తాయి. రజస్సు కొంచెం అడుగు నుండి సత్వం తమస్సు పైకి వస్తే నిద్ర, పరధ్యానం వస్తాయి. ఈ రజస్సు యువతల పక్కకి సత్వము వైపు వస్తే జ్ఞానము, ప్రకాశము, ధ్యానము ఇవన్నీ వస్తాయి. కాబట్టి రజస్సుని దీని వైపు, ఇది క్యాటలిటిక్ అనేది అంటారే వారు సైన్స్లో అలాంటి పదం, అలాగే ఈ రజస్సు అనేది యువతల సత్వం వైపు కలిగేసైనా సత్వంలో యాక్టివిటీ వస్తుంది, తమస్సులో కలిసినా దానికి యాక్టివిటీ వస్తుంది. కానీ దీని వైపు కలిసినా వచ్చే ప్రవృత్తి మాత్రం సత్వమును బట్టి తమస్సును బట్టి ఉంటాయి. కాబట్టి తామసికమైన ప్రవృత్తి నీలో కలగకుండా సాత్వికమైన ప్రవృత్తి కలగటానికి కారణమైనటువంటిది రజస్సు గుణము సంపర్కమే. కానీ తమో గుణం అట్టడుగున పడాలి కనుక అర్జున, నువ్వు మొట్టమొదటి కర్మయోగం చేసేప్పుడు నిస్త్రైగుణ్యో భవ అర్జున, నిస్త్రైగుణ్యుడివి కా. ఎప్పుడు 3 గుణములు మీదకి కిందకి కదలాడకుండా ఎప్పుడు సత్వగుణము పైనుండి రజస్సు తమస్సులు అడుగు నుండేలా అలవాటు చేయి శరీరానికి. కాబట్టి మనకేమవుతుంది? వేడిగా అడుగున మంట పెట్టి మీదన నీళ్లు పెడితే గిన్నెలో ఆ నీళ్లు సలసలసలా మరుగుతూ ఉంటే మీద నీరు కిందకి, కింద నీరు మీదకి వెళ్ళినట్లుగా మన లోపల రజస్సు తమస్సు సత్వము 3 ఉన్నాయి పొరలలో. విషయములనేటటువంటి వాటి యొక్క వేడి మనకి తగులుతోంది. ఈ విషయముల యొక్క వేడి చేత ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపములనే 3 శగలు అడుగు నుంచి పెడితే ఏమవుతుంది? ఒక మాట సత్వము బయటకు వస్తుంది, ఒక మాట తమస్సు పైకి వస్తుంది, ఒక మాట రజస్సు పైకి వస్తుంది. ఇలా తిరుగుతూ ఉంటాయి. ఆ సత్వము పైకి వచ్చినప్పుడు జ్ఞానము, ప్రకాశం, ఆహా ఎంత హాయిగా ఉందండి, ఏమిటో ఏం బతుకండి. మనమే పొద్దున్న మాట ఇలా అంటాం, సాయంత్రం ఇలా అంటాం. ఏమయ్యా కారణం? పొద్దున ఏం ఆనందం అండి అన్నప్పుడు సత్వగుణం పైకుంది. ఏం బ్రతుకండి ప్రారంధం అంటే తమో గుణం పైకొచ్చింది. కాబట్టి ఈ 2 కారణం ఏమిటి? మన లోపల ఉన్న సత్వము తమస్సు. ఇవి 2 ఒక మాట ఇది. అలా రాకుండా ముందు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకో. దీనికి మనకి సాధన 16, 17 అధ్యాయాలలో ఎలా కంట్రోల్ చేయాలో దీనికి ప్రతి దానికి చెప్పాడు ఆయన. ఏమి పెద్ద మన్నేం వదిలేదంతా ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పాడు, ఎలా నడపాలో జీవితాన్ని. అప్పుడు చూద్దాం ఆ అధ్యాయాలకు మనం ఎప్పుడైనా రాగలిగితే 7 రోజుల్లోనూ అవడ మనవి చేస్తాను. అంతేత ముందేం చేయాలి? సత్వగుణం పైకి ఉండేలా నేర్చుకో, అలవాటు చేసుకో. ఈ సత్వగుణం పైకి అంటే అసలు భగవద్గీతకి వచ్చిన చిత్రం ఏంటంటే గీతాచార్యుడు అర్జెంటుగా ఇమీడియట్ ఎమర్జెన్సీ కేసు వచ్చింది అర్జునుడికి.
ఇప్పుడు ఆసుపత్రికి వెళితే ఎమర్జెన్సీ ఏదో వచ్చి ప్రమాదం వచ్చేస్తే అప్పుడు టెస్టులన్నీ చేస్తూ కూర్చుంటే వాడి ప్రాణం పోతుంది. ఇప్పుడు మనం ఆసుపత్రికి వెళ్ళగానే అసలు తాపీగా ఉంటే వాడు ఏం చేస్తాడంటే యూరిన్ దగ్గర నుంచి స్కానింగ్ దాకా చేయించేస్తాడు. నష్టమేమిటని అలాగా చేయడానికి టైం లేదు, చేసి వచ్చు కానీ ఆయన టైం లేదు. కాబట్టి ఏం చేశాడు, మొట్టమొదటి ఆపరేషన్ ప్రారంభించాడు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే. పరీక్షలుడే ఏమేలో తిన్నగా బెడ్ మీద పడుకొని టేబుల్ మీద పడుకోబెట్టేశాడు. అబ్బాయి నువ్వు ఎప్పుడు ఉన్నావు, నేను ఎప్పుడు ఉన్నాను, మనందరం ఎప్పుడు ఉంటామని ఆత్మస్వరూపం ఇది, దేహం స్వరూపం ఇది, ఆత్మస్వరూపంలో ఇలా ఉపన్యాసమే ప్రారంభించాడు. కొంతసేపటి కుదుటపడ్డాడు. ట్రీట్మెంట్ అయిపోయింది, స్వస్థత చేకూరింది, వచ్చి హాయిగా ఉన్నాడు. అప్పుడు బోధపరుస్తాడు, అబ్బాయి సృష్టి ఎందుకు వచ్చింది అనుకున్నావు అని అప్పుడు ప్రారంభించి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ, గుణత్రయ విభాగ, దైవాసుర సంపద్ విభాగ. ఇప్పుడు అన్ని అప్పుడు పరీక్షలన్నీ చేసి ఇదిగో చూసావా ఈ రిపోర్ట్ ఎలా ఉందో, దీనికి నువ్వు అవ్వలేదు, అవన్నీ తినేసావు, అవి తాగేసావు, దానివల్ల క్యాన్సర్ వచ్చింది, ఇది ఇలా వచ్చింది అలా వచ్చింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు వాడికి, మళ్ళీ ముందేనా చేయకుండా ఉండడానికి. కాబట్టి 13వ అధ్యాయం నుంచి మీకు ఉన్నటువంటిది అంతాను డయాగ్నోసిస్, ముందుండేది ట్రీట్మెంట్. కానీ మన కృష్ణుడు ఏమిటి ప్రారంభించాడు, ముందు ట్రీట్మెంట్ ప్రారంభించాడు, డయాగ్నోసిస్ ముందు చెప్పలేదు. డయాగ్నోసిస్ ఇలా చేయి ఇలా చేయి ఇలా, దీనికి ఇలా సాధన చెప్పడు, సాధన అక్కడ చెప్తాడు. ఇక్కడ ముందు ఉపదేశం ప్రారంభించేసాడు, ఇది 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 అని. ఇప్పుడు మనకు అన్ని సందేహాలు కలుగుతాయి. ఈ కలిగిన సందేహాలన్నిటికీ మీరు 13వ అధ్యాయం నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు చెబుతున్నాడు. కాబట్టి ముందు నిస్త్రైగుణ్యుడు అవు. నిస్త్రైగుణ్యుడు ఏంటంటే కర్మను ఆచరించు. ఆచరించేప్పుడు ఈ చతుస్సూత్రిని పాటించు. పాటించినప్పుడు ఏం చేయాలయ్యా, సుఖ దుఃఖే సమీకృత్వ లాభాలాభో జయాజయవు. సుఖ దుఃఖాలు సమంగా భావించు. ఇదే అందమైన మాటే కానీ కుదిరే మాట. సుఖము దుఃఖము ఒక్కలా ఉంటాయా? యంహి నవ్యధయం చేతే అని చెప్తాడు. అబ్బాయి ఈ సుఖం దుఃఖం కలిగేని ఎవడు కంగారు పడ్డో వాడు మోక్షం పొందాడు. సోమృతత్వాయ కల్పతే. ఎవడికి సుఖం దుఃఖం ఒక మాట కూడా ఒక మాట దిగుళ్ళు కూడా ఉంటుందా అంటే అదే చెప్పాడు స్వామి. ఏహి సంస్పరిశజాహ భావాహ దుఃఖయోనయ ఏవతే. ఒక్కొక్క మాట ఒక్కొక్క చోట ఉంటుంది, అవన్నీ మనం కలుపుకోవాలి. మనకి లోకములో సుఖములు దుఃఖములు 2 రకములుగా వస్తాయి. సంస్పరిశజములు సంకల్పజములు అని 2 రకములు. సంస్పర్శజములంటే చేతికి నిప్పు తగిలింది, కాలింది, ఇది సంస్పర్శ. తాగాం, ఏదో తిన్నాం, అజీర్ణం చేసింది, అది సంస్పర్శ. ఇవన్నీ సుఖము కలుగుతుంది దుఃఖము కలుగుతుంది, ఇవి సంస్పర్శ వల్ల కలుగుతాయి. అంటే ఆ 2 కలిసినందువల్ల కలుగుతాయి. ఇవి సంస్పర్శ దుఃఖాలు. ఇవి ఎవడు అవాయిడ్ చేసుకోలేడు. శరీరం ఉన్నంతకాలం అవి అనుభవించవలసిందే. కానీ ఇవి నాకు తప్పనిసరి అన్న వాటిని ప్రతివాడు ఓర్చుకుంటాడు. బస్సులో కూర్చుంటే ఎత్తుబల్లాలు వస్తుండే కుదుపుతూ ఉంటుంది ఇలా మీదకి కిందకి. అస్తమానం ఓ అంటున్నావా, కూర్చున్నాం కులాసాగా. ఇంకాడు కుదుపు తప్పదు అని మొదటే తెలుసును మనకి. కాబట్టి కుదుపు తప్పదు అనుకున్న తర్వాత కుదుపుకి కంగారు పడ్డావు. అలాగే బస్సులో కూర్చుంటాం, రైల్లో కూర్చుంటాం, సిగరెట్ తాగాయని ఎదురుగా కూర్చో బస్సు వదులుతూ ఉంటాడు. మరి రైల్లో కూర్చున్నది మన ఇష్టమా? తప్పదండి అని సర్దేసుకుని ఆ పక్కకి మొహం తిప్పుకో కూర్చుంటున్నాం. ఇదేమిటి? ఇది తప్పనిసరి వాటిని అనుభవిస్తున్నాం కాం. ఇవి సంస్పర్శ దుఃఖములు, సంస్పర్శ దుఃఖములు, ఇవి నీకు తప్పవు. కానీ వాటిని ఏం చేసుకోవాలి? ఇది నాకు తప్పదు అని తెలుసుకుని అవి వదలని నాడు, తప్పనిసరి అయిన నాడు అనుభవించడములో మనస్సుని బాధపడకుండా నేర్చుకో. ఇది సుఖం దుఃఖం అంటే అర్థం. కొన్నున్నాయి సంకల్పజములని, 2వ రక సుఖ దుఃఖాలు. సంకల్పజములంటే నీ మెంటల్గా నువ్వు తెచ్చిపెట్టుకుంటావు, అవేం రావు. మనం కూర్చున్నాం, ఏమిటానండి గీత పుణ్యాసానికి వెళ్ళాను కానీ నేల మీద కూర్చోలేకుండా ఉన్నామండి, ఇలాగండి అలాగండి, అటు కుదరండి, ఎక్కడ ఒత్తి లేదండి, పలం లేదండి, ఏమి కుర్చీలు వేయకూడదు, ఇలా పాపం వీడి ఇంటికి వెళ్ళిన దగ్గర రాత్రి అంతా ఆలోచిస్తూ కూర్చుంటాడు. అనుకోకుండా ఇక్కడ ఇది వింటూ కూర్చుంటే మోకాళ్ళు నొప్పి పెట్టవు, ఏమి పెట్టవు. కానీ ఏమైంది? వీడు సంకల్పం, నేను కుర్చీ మీద ఉండవలసిన వాడిని, సోఫా మీద కూర్చోవలసిన వాడిని, కింద కూర్చున్నాను కనుక నాకు పట్టలేదు. చూడండి మనం అంటూ ఉంటాం, ఏమిటోనండి ఈ ఊళ్ళో నాకు నిద్ర పట్టలేదండి. ఎందుకు పట్టలేదండి? ఏమిటో స్థలం మార్పు వల్ల నిద్ర పట్టలేదండి. స్థలం మార్పు అయిందని వీడి సంకల్పం, దానివల్ల నిద్ర పట్టదు. పెరగడా లేకపోతే నిద్ర పట్టదండి, ఇప్పుడు సంకల్పం. కాబట్టి ఇవన్నీ ఏమిటవుతున్నాయి మీకు? కొన్ని మీరు తెచ్చిపెట్టుకున్న మీ ఊహల వలన, మీ భావన వలన మీకు సుఖము దుఃఖము వస్తూ ఉంటాయి. వీటికి సంకల్పజములైన సుఖ దుఃఖములని పేరు. వీటిని నువ్వే నియమించుకోవాలి. ఇవి తొలగించుకోవచ్చును. సంస్పర్శములు అన్అవాయిడబుల్, తప్పించుకోలేవు. వాటిని అనుభవించు, ఓర్చు, వీటిని తగ్గించు. 2 రకములు సుఖ దుఃఖములలో సమానం చేయడం అంటే అర్థం. ఇది నేర్చుకో.
నేర్చుకుని ఇప్పుడు నీవు కర్మకి దిగినప్పుడు ఏమి చేయాలి? సిద్ధ్య సిద్ధ్యోస్తమో భూత్వా. సిద్ధి అసిద్ధులలో సమత్వం నేర్చుకో. ఎలా నేర్చుకుంటామండి? వెనక చెప్పాను కదా, ఆత్మ అంటే ఏమిటో, శరీరం అంటే ఏమిటో చెప్పాను కనుక ఈ శరీరము ఆత్మ రెండిటికి చెప్పినప్పుడు ఈ శరీరం పని చేసేది, దీని చేతి చేయించు. ఆత్మ చేయించేది కానీ అది చేసేది కాదు, చేసేది ఇది, చేయించేది అది. అది కూడా చేయించడంలో దానికి స్వాతంత్ర్యం లేదు, అది ఇండిపెండెంట్ గా దాని వెనకాల ఒకటి ఉంది, దానికి పరతంత్రమై చేస్తుంది. ఇవి తెలుసుకుంటే సిద్ధొచ్చినా అసిద్ధొచ్చినా నీకు కలగదు. కాబట్టి జ్ఞానము చేత దాన్ని సరిదిద్దుకోవాలి, సిద్ధ సిద్ధులలో ఉండేదాన్ని. శరీరమునకు స్పర్శ వలన కలిగేటువంటి వాటిని సహించాలి. ఈ రెండూ నేర్చుకో. కాబట్టి ఇప్పుడు యోగం అంటే ఏమిటి? సమత్వం. సమత్వం అంటే సిద్ధి అసిద్ధి కర్మ వలన కలిగిన తన మనసు లోపల పొంగు కాని కృంగు కాని లేకుండా ఉండుట నేర్చుకోవాలి. ఇది అయితే ఇలా ఉంటే ఏమవుతుంది? నీకేమక్కలేదు. కర్మయోగము కాని సవ్యమైన పద్ధతిలో ఆచరిస్తే అది నీకు ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించి భక్తి యోగాన్ని కలిగించి మోక్షాన్ని చేరుస్తుంది. కాబట్టి కర్మయోగము మొగ్గ, జ్ఞానయోగము పువ్వు, భక్తి యోగము పండు. మొగ్గ, పువ్వు, పండు. మొగ్గ కర్మయోగం. ఇది నీకు కేవలంగా ముకుళితావస్థలో ఉంది, కానీ దీనిలోనే ఉంది పువ్వు, దీనిలోనే ఉంది పండు. కాబట్టి కర్మ లోపల ఇమిడి ఉన్నటువంటి జ్ఞానమును భక్తిని నీవు దర్శించలేక కర్మయోగం కంటే అది గొప్పది ఇది గొప్పదని దానికి పరిగెడుతున్నావు. కానీ కర్మయోగం చేస్తే ఎవరైతే దీన్ని ఆచరిస్తారో అట్టివారు కర్మజం బుద్ధియుక్తాహి, భగవద్గీతలో మరో శ్లోకం చెప్పాడు, కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మ కర్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్చంతి అనామయం. ఏమి ధైర్యంగా చెప్పాడు స్వామి. అయ్యా ఏమక్కలేదు, అనామయం పదం. ఏ విధమైన సుఖ దుఃఖములకు తావులేనటువంటి స్థానమును గచ్చంతి పొందుదురు. ఏం చేస్తే? కర్మజం ఫలం త్యక్త్వా, కర్మ వలన వచ్చే ఫలమును వదలి. దేనితో వదలాలి? బుద్ధియుక్తా. బుద్ధి అంటే ఏమిటి? వెనక చెప్పిన సమత్వ బుద్ధి. భగవద్గీత ప్రతిదానికి ముందు వెనక జాగ్రత్తగా చూసుకుంటే ఆయనే ప్రతిదానికి మన వ్యాఖ్యానాలు అక్కర్లేదు. బుద్ధియుక్తా అంటే సమత్వ బుద్ధితో కూడిన వారై కర్మజం ఫలం త్యక్త్వా, ఆ కర్మ వలన వచ్చే ఫలమును వదలి ఎవడు చేస్తాడో ఆ చేసినటువంటి వాడు ఏమవుతాడు? పదం గచ్చంతి అనామయం, మోక్షమును పొందుతాడు. ఇది మోక్షానికి సాధనమా? సాధనమే. ఎలా సాధనము? నీవు కర్మాచరణం ఆచరిస్తే ఈ ఆచరించిన కర్మ లోపల నీకు ఎప్పుడైతే రాగము ద్వేషము కలగకుండా కర్మగా సాగుతుందో అప్పుడు నీ మనస్సు ప్రసన్నమవుతుంది. కర్మ ఆచరిస్తే కాని మనస్సు లోపల ఉన్న రాగద్వేషములనే మాలిన్యములు కడిగి వేయబడవు. అంతఃకరణ శుద్ధి అంటారు దీన్ని. అంతఃకరణ శుద్ధికి కర్మలే సాధనం. మనం ఆచరించవలసిన కర్మలు ఆచరించకుండా నిత్యము నేను జపం చెయ్యను, సంధ్యావందనం చెయ్యను, ఏది ఉచ్చారణ చేయను, చదవను, నాకు జ్ఞానం ఉందండి, అంతా బ్రహ్మమే అంతా బ్రహ్మమే అనుకుంటూ కూర్చో. అంతా బ్రహ్మమే అంతా బ్రహ్మమే, ఏమి లాభం లేదు. ఈ అంతా బ్రహ్మమే అని అన్నీ తెలిసిన వాడు ఒకడు ఎప్పుడో కొన్ని జన్మల తర్వాత పుడతాడు. వాడేం ఆచరించక్కర్లేదు. వాడు జడభరతుడు లాంటి వాళ్ళు పుడతారు, వాళ్ళకి అక్కర్లేదు. కానీ మనము ఈ క్రమములో రావాలి. ఈ క్రమములో వచ్చేటప్పుడు మొట్టమొదటి ఏమి నీవు కర్మ ప్రారంభం ఉంటుంది. ఈ కర్మ చేస్తే ఏమవుతుంది? చేసేటప్పుడు ఈ జ్ఞానముతో నీవు ఆచరిస్తే నీవు చేసే ప్రతి కర్మ నేను కాదు, నాది కాదు, నా కొరకు కాదు అని నీకు తెలుస్తుంది. కర్మ ఫల హేతు మా భూ, మా కర్మ ఫలహేతుర్భూ చెప్పాడు సూత్రాలు. కాబట్టి ఫలానికి కారణం నేను కాను, చేసిన వాడిని నేను కాను అనుకోగానే ఏమొచ్చేసింది? దానివల్ల రాగము రాదు, ద్వేషము రాదు. నీకు వచ్చేదంతా దేని వల్ల వస్తుంది? కర్మ వల్ల వస్తుంది. కర్మ వల్ల ఎందుకు వస్తుంది? ఆ చేసిన దానిలో రాగము, ఒక దానిలో ద్వేషము. ఈ రాగము ద్వేషమును కలిగించేది కర్మ, రాగమును ద్వేషమును వదిలించేది కర్మ. ఎప్పుడు వదిలిస్తుంది? ఇప్పుడు చెప్పిన పద్ధతిలో కానీ నీవు కర్మను ఆచరిస్తే అప్పుడు నీ మనసులో రాగద్వేషములు అనేటువంటి మాలిన్యమును తొలగిస్తుంది. ఇది ఆచరిస్తే అప్పుడు నీ మనస్సు ఏమవుతుంది? ప్రసన్నమవుతుంది. ప్రసన్నమవడం అంటే ప్రసాదము కలుగుతుంది. ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటి? మనకందరికీ వచ్చు నీ ప్రసాదం అన్నమాట. దేవాలయానికి వెళ్ళేసరికల్లా అదే మా దేవాలయాల్లో ప్రధానంగా ఉంటుంది. ప్రసాదం ప్రసాదం
ఏమిటి ప్రసాదం చెప్పాడు. ఎవడికైతే ఈ కర్మ చేస్తాడో వాడికి ప్రసాదము కలుగుతుంది. ప్రసన్నమైన మనస్సు కలిగినటువంటి వాడికి బుద్ధి కుదురుగా నిలుస్తుంది. బుద్ధి కుదురుగా నిలిచిన వాడికి ఆత్మదర్శనం అవుతుంది. అన్ని తేలిగ్గా అనేస్తున్నాడు ఈ మాటలు. కానీ ఏమిటివి అంటే ఎందుకు కలుగుతుంది అంటే ఎప్పుడైతే మనం చేశామో రాగద్వేషములు రెండు వదులుతాయి మనస్సుకి కర్మ ఆచరించినందువల్ల. ఇవే మనస్సు అనేది ఒక అద్దం. ఈ అద్దము లోపల ఆత్మ యొక్క ప్రతిబింబము దర్శనమవుతోంది. కానీ లోపల పడిన బింబము నీకు కనిపించడం లేదు, పైన దుమ్ము పడ్డం చేత. ఈ మనస్సు దర్శించటానికి మనస్సు అనే ముకురం అంటే అద్దమునకు పట్టినటువంటి మాలిన్యమును తుడవాలి. దేనితో తుడుస్తావు? పైని పట్టిన దుమ్మును తుడవచ్చు. మనసుకు పట్టిన మాలిన్యమును తుడవడానికి మూడు సాధనములు. ఒకటి యాగము, దానము, చివరి అధ్యాయంలో 18వ అధ్యాయాలు చెబుతాడు. అది ఈ మూడు చెయ్యాలయ్యా నీవు. ఆ మూడు ఏమిటన్నారు? యజ్ఞ, దాన, తపః. యజ్ఞ, దాన, తపః ఈ మూడు అంతఃకరణములో అంటిన రాగద్వేషములనే మాలిన్యములను తొడిచివేసేవి. ఇవి యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటి మూడు కర్మలే చేయి. కానీ చేసేటప్పుడు ఇదిగో ఇప్పుడు చెప్పిన పద్ధతిలో చేయి. యజ్ఞం అంటే మనము చేసే ప్రతి పని, శరీరముతో చేసే ప్రతి పని యజ్ఞమే. ఏది నీవు చేయి, వ్యవసాయం చేయి, ఉద్యోగం చేయి, ఇంజనీరింగ్ చేయి, డాక్టర్ చేయి, ఏది చేసినా యజ్ఞమే. ఎప్పుడు అది భగవంతుని ప్రీతి కొరకు అని చేసిన నాడు దాని పేరు యజ్ఞము. యజ్ఞ అనే ధాతువుకి సంస్కృతంలో దేవపూజ అని అర్థం. విశ్వాత్మకుడైన భగవానునికి, విశ్వాంతర్యామి అయిన భగవానునికి, దానిలో ఒక భాగమైన నేను, ఏకదేశమైన నేను, ఆయన కొరకు ఆయన పనిని చేస్తున్నాననే భావనతోటి నువ్వు వ్యవసాయం చేసినా ఒకటే, తపస్సు చేసినా ఒకటే, దాన్ని ఏది చేసినా ఒకటే. దీని పేరు యజ్ఞం. ఈ యజ్ఞము కొరకు కర్మ చేయాలి. యజ్ఞముగా కర్మను చేయాలి. మన జీవితంలో చేసే ప్రతి పనిని యజ్ఞముగా మలచాలి. అందుకోసమని మన వారు ప్రతి గృహస్థేమిటి ప్రతి వారు 5 యజ్ఞాలు చెయ్యాలి తప్పకుండా అన్నారు. ఏమిటి 5 యజ్ఞాలు? ఏమి లేదు, మనం మామూలుగా చేస్తున్నవే. ఏమిటయ్యా చేస్తున్నాం? భగవద్గీత, రామాయణం మొదలైనటువంటి పెద్దలు చెప్పిన గ్రంథాలు చదువుకోవడం, మన తల్లిదండ్రుల్ని సేవించడం, దేవతార్చన చేయడం, ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే భోజనం పెట్టడం, పక్కనే ఉన్నటువంటి ఆ పక్కనే ఈ పక్కనే ఉంటే కుక్కలకి పిల్లులకి ఏదో ఇంత పడేయడం. ఇవి మనం చేస్తున్నాం, ఇవందరం చేస్తున్న పనులే. ఈ 5ంటికి 5 యజ్ఞాలని పేర్లు పెట్టారండి. పంచమహాయజ్ఞములటివి. ఏమిటి పంచమహాయజ్ఞాలు? పుస్తకాలు చదవడం అంటే మనకి వాంగ్మయం ఏదైతే మన ఆత్మస్వరూపాన్ని గురించి తెలియజేసేది ఉందో, ఆ ధర్మమును గురించి తెలియజేసిందో, ఆ గ్రంథములు ఋషులు ఒసంగినటువంటిది మనకు వెలుగునిచ్చేది. మీకు లేకపోతే, ఈ బాహ్యమైన వెలుగు లేకపోతే, కన్ను ఉన్నప్పటికీ, ఇక్కడ వస్తువు ఉన్నప్పటికీ, చూడగలిగిన కన్నుంది, చూడదగిన పుస్తకం ఉన్నది కనపడదు. అలాగే మనకి కూడా లోపల ఆత్మవస్తువు ఉన్నది, ధర్మం ఇది, అధర్మం ఇది అని ఉన్నది. కానీ అవి తెలియకుండా మనకి జ్ఞానం అనేది లేకపోతే తెలియదు కనుక ఆ జ్ఞానమునిచ్చిన ఋషులకు ముందు యజ్ఞము చేయి. దీనిని ఋషి యజ్ఞం అన్నారు. రోజు చెయ్యాలిది. రెండవది పితృయజ్ఞం. నీకు శరీరాన్ని ఇచ్చారు తల్లిదండ్రులు, వారు ఇవ్వకపోతే ఈ శరీరం ఏం చేయదు అనుకోని ఒక్కసారి వారు చేసిన మహోపకారానికి వారికి ఉన్నంతకాలం సేవించటం, వారి వాక్యాన్ని వినటం, చనిపోయిన తర్వాత తర్పణములు, శ్రాద్ధములు మొదలైనవి చేయటం, ఇదంతా ఇది పితృయజ్ఞం. మూడవది దేవయజ్ఞం. ఎండ నీయకపోతే, వాన పడకపోతే, ఈ పంచభూతములు మనకి చేసే మహోపకారాన్ని ఒక మాట స్మరించుకుంటే, దేవ అంటే వారు, ప్రకాశము నొసంగువారు, మనకు కావలసినటువంటి జ్ఞానమును, ప్రజ్ఞాశక్తులను మనలో విజృంభింపచేయువారు. అట్టి వారికి రోజు తర్పణం, వారికి ఆరాధన చేయి. ఇది దేవయజ్ఞం. ఋషియజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం. మనుష్య యజ్ఞం. ఎవరైనా మనకి చుట్టాలు వస్తారు, వారికి ఆ రోజుకి అయ్యా దయచేయండి అని వారికి సాపాడి భోజనం పెట్టు. అది మనుష్య యజ్ఞం. నీ చుట్టూ ఉన్నటువంటి వేవ కుక్కలు, పిరులు, కాకులు ఉంటాయి, వాటికి ఇంత పెట్టు. ఇది భూతయజ్ఞం. ప్రతి వారు 5 చేయాలి, చేయకపోతే వాడు మనుష్యుడు కాడు పొమ్మన్నారు. ఈ 5 చేసిన వాడే మనుష్యుడు. మనుష్యుడై పుట్టిన ప్రతివాడు పంచమహాయజ్ఞములు అవరత, అధమము 5 యజ్ఞములు చేయాలి. ఈ 5 యజ్ఞములు ఆచరించాలంటే ఏమిటర్థం? భగవంతునికి ప్రీతికరమని చేస్తున్నాం వీటినన్నింటినీ చేసేటువంటిది. కాబట్టి వీటి పేరు యజ్ఞం అని పేరు పెట్టారు. ఈ యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మలు ఆచరించాలి. ఆచరిస్తే కానీ అయితే ఏమవుతుందండి, మనస్సు లోపల
ప్రసాదము కలుగుతుంది. ప్రసాదం అంటే రాగద్వేషములు తొలగిట ప్రసాదము. ప్రసాదం అనగా నిర్మలత్వము. నిర్మలత్వం అనగా మలము లేకుండా ఉండుట. మలమనగా రాగము ద్వేషమునకే మలములని పేరు. కాబట్టి ఈ మలములు రెండూ పోతే అప్పుడు మనస్సు పరిశుద్ధమవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే నీ మనస్సు పరిశుద్ధమైందో, ఎలా పరిశుద్ధమవుతుంది అంటే ఇంద్రియములు కంట్రోల్ చేయి. వచ్చాడు ఒక్కొక్కదానికి వస్తున్నాడు. ఇంద్రియములు నీకు తెచ్చి పెడుతున్నాయి వీటినన్నింటినీ. ఇంద్రియములను వశపరుచుకో. ఇంద్రియములను వశపరుచుకోవడం అంటే ఏం చేయాలండి? విషయములకి వాటికి కాంటాక్ట్ కొంచెం తగ్గిస్తూ ఉండు. అస్తమానం చూడాలని అక్కర్లేని వాటినన్నింటినీ చూడకు. తప్పనిసరిగా అవసరమే చూడవలసిన వాటిని చూడు, వినవలసిన వాటిని విను, తినవలసిన వాటిని తిను. అనావశ్యకమైన వాటిని తినకపోవడం, అనావశ్యకమైన వాటిని చూడకపోవడం, అనావశ్యకమైన వాటిని స్పృశించకపోవటమే తపస్సు. తపస్సు అంటే ఏమి అంటే భారతంలో భోగ సంకోచ తపః. నీ ఇంద్రియములతో అనుభవించేటటువంటి భోగములను సంకుచితపరచడం, తగ్గించటం పేరు. మానేయడం కాదు. భోగ రాహిత్యం తపః అనలేదు, గుర్తుపెట్టుకోండి. భోగ నాశ తపః అనలేదు, భోగ సంకోచ తపః. భోగములను పరిమితము చేసుకుంటా, ఇది తపస్సు. ఇది చెయ్యాలి. ఇది చేస్తే ఏమవుతాయి అంటే ఇంద్రియముల అస్తమానం వాటికి ఏదైనా సరే తింటూ ఉంటే తినాలనిపిస్తుంది, వింటూ ఉంటే వినాలనిపిస్తుంది, చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. కాబట్టి నిరాహారం అని మన వాళ్ళు పెట్టారు. నిరాహారం అంటే ఉపవాసం మనకి తెలుసును. కార్తీక సోమవారాలు, శివరాత్రి, ఏకాదశులు, ఎన్నో అందమైన ఉపవాసాలు మన వాళ్ళు పెట్టేశారు. వాళ్ళ పాపం మనకి పుణ్యం ఏదో వస్తుందని వాళ్ళు అందంగా పెట్టారు. లేకపోతే మన ఫలం అయితే చెయ్యం కదా. అందుకోసం పుణ్యం అని పెడితే ఆ పుణ్యం కోసం ఉపవాసం, 40 రోజులు ఉపవాసం అండి, 30 రోజులు ఉపవాసం అండి చేసేస్తున్నాం. ఏమిటి ఉపవాసం అంటే ఇంద్రియములకు విషయములతో సంబంధమును తగ్గించుట. దీని పేరు నిరాహారము. ఇది చెప్పాడు స్వామి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. దేహి ఆత్మ, దానికి నిరాహార అంటే ఇంద్రియములకు విషయములతో ఆహారము మేపు తగ్గిస్తే, కంటితో చూచేవి కంటికి తగ్గిస్తే, చెవితో వినేవి చెవికి తగ్గిస్తే నిరాహారస్య. అయితే దేహి, ఈ లాభం ఎవడికి? ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు ఆహారాలు. ఎందుకని? లావెక్కిపోతున్నాను తగ్గాలని. అది దేహినః కాదు, దేహస్య. ఈ నిరాహారం దేహానికి ఉపయోగించే నిరాహారం అది కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. దేహినః నిరాహార కావాలి. వాడి దగ్గరికి వెళ్ళాలి, ఆత్మకి చెందాలి. నిరాహారం వల్ల అంటే ఏంటి? విషయములను వాడు దర్శించి కావాలనే కోరిక తగ్గితే అప్పుడు విషయా వినివర్తంతే, అవి వెనక్కి వెళ్ళిపోతాయి. కొన్నాళ్ళు వస్తాయి, మనం చూడం. మన వీధికి అస్తమానం పట్టుకొస్తాడు బ్రెడ్ బిస్కెట్ చేపలు వస్తుంటాయి అన్నటువంటి వీధిలోకి కొనం. మన్నాడు మన వీధికి రావడం మానేస్తాడు. ఎందుచేత ఈ వీధిలో ఎవడు కొని వాళ్ళని మానేడండి. అలాగే మనం కూడా వస్తుంది రూపం వస్తుంది కాదు, మరొకటి వినం చూడం మానేస్తే అవే వాటితో విషయా వినివర్తంతే, వెనక్కి మళ్ళీపోతాయి. నిరాహారస్య దేహినః. కానీ ఒక ప్రమాదం ఉంది, రసవర్జం. ఎంతవరకు వెళుతాయి? లోపల ఈ మనసు ఉంది, చాలా ప్రమాదమైనది. కొన్ని జన్మల సంస్కారములు, వాసనల లోపల గూడు పట్టుగా ఉన్నది మన మనస్సు. ఈ జన్మవి కావు, కొన్ని కోట్ల జన్మలు ఎత్తాం మనం. అన్ని జన్మలలో ఎన్నో తిన్నాం, ఎన్నో విన్నాం, ఎన్నో చూశాం, ఎన్నో తలంచాం, అన్నీ ఉన్నాయి. వీటన్నిటి యొక్క గీతలన్నీ ఉన్నాయి లోపల. ఎప్పుడు అవసరమైతే చిన్న వీరేదో ఎలక్ట్రానిక్ ఏవో ఉంటాయి చూడండి, అలాగా దాని లోపల ఎన్ని గళ్ళు టక్కున ఏది కావాలంటే అది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని అది లోపల ఉంటుంది. రసం మాత్రం ఉంటుంది. రసం అంటే రుచి. అంటే ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఆ సినిమా అంటే చాలా బాగుంటుందండి, వీడు సచ్చిలా ఉన్నాడు, వీడి ఇప్పుడు చూసి శక్తి లేదు, కానీ పేరు చెప్పేసరికి మాత్రం అది చాలా బాగుంటుందండి. పిండి వంట తినలేడు, గులాబ్ జామ్ చాలా బాగుంటుంది మేము చిన్నప్పుడు అని కబుర్లు చెప్తూ ఉంటాడు. ఈ రసవర్జం, రసం మాత్రం పోదు. రసం అనగా రుచి మాత్రం పోదు. అదెప్పుడు పోతుంది? పరం దృష్ట్వా నివర్తతే. ఆ పరుని దర్శనము చేస్తేనే తొలుగుతుంది అది, అంతవరకు పోదు. ఆ పరుని దర్శనానికి సాధనం ఇది. ముందు మానేయడం. ఎందుకంటే నిరాహారం చేస్తే దానివలన ఇంద్రియములకు విషయములతో సంపర్కము తగ్గి విషయములు అనుభవింపబడకపోవడము చేత విషయములు తమంత తాము ఇంద్రియముల జోలికి రాక వెనుకకు తగ్గుతాయి. ఇది ముందు నేర్చుకో. నేర్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఇంద్రియములు వెళుతున్నప్పుడు ఆ మళ్ళీ వెనక్కి తగ్గిపోయేటువంటి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు ముందు ప్రసాదం కలిగింది, తర్వాత నిరాహారం పాటించాం. ఇవి కలిగితే ఇప్పుడు అంతఃకరణమునకు ఒక శుద్ధి కలిగింది. ఈ శుద్ధి కలిగిన తరువాత కానీ
నీకు బుద్ధి నిలకడగా నిలబడదు. ప్రసన్న చేతసః ఆశు బుద్ధి పర్యవతిష్ఠతే. నీ మనస్సు లోపలి రాగద్వేషాది మాలిన్యములని తొలగితే బుద్ధి కుదురుగా ఒకదాని యందు నిలుస్తుంది. ఈ బుద్ధి కుదురుగా నిలవటానికి స్థిత ప్రజ్ఞ అవస్థ. ఇది కలగడానికి ఎక్కడి నుంచి బయలుదేరాయి మనం మొదటి నుంచి చూసుకుంటే ఇప్పుడు వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు కర్మలు ఆచరించినందువల్ల ఏమిటి లాభం వచ్చింది? బుద్ధికి ఒక చోట స్థిరత్వం ఏర్పడ్డది. కర్మలు ఆచరించినందువల్ల మనస్సులో మాలిన్యం తొలగింది. కర్మలు ఆచరించినందువలన నీ మనస్సు కంటిన మాలిన్యములు పోయినాయి. ఇంద్రియములకు విషయముల యందు ప్రావణ్యం తగ్గింది. బుద్ధి ఏకత్ర స్థిరమైంది. అప్పుడు వాడికి ఎలాగుండాలి? ఈ స్థిరపెట్టేటప్పుడు మళ్ళీ బుద్ధికి చాంచల్యం కలుగుతూ ఉంటుంది. కానీ దాన్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటాడు. వాడు ఆ స్థితికి ఎక్కాలన్నప్పుడు ఇక్కడ భక్తికి వెళ్ళాలన్న వాడికి కర్మ దగ్గర ప్రారంభిస్తే, జ్ఞానం అనగా ఆత్మసాక్షాత్కారం కలిగితే, అంటే తానెవడో తెలిస్తే, తెలిసిన తర్వాత పరుని యొక్క స్వరూపము